కర్రెగుట్టల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. గుట్టల చుట్టూ టీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, ఎస్డీఎఫ్, సిఆర్పీఎఫ్, కోబ్రా సహా మొత్తం 24,000 బలగాలు మోహరించాయి. అటు కర్రెగుట్టలో హిడ్మా నేతృత్వంలోని PLGA 1వ బెటాలియన్తో పాటు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, సెంట్రల్ రీజియన్ కమిటీల నక్సల్స్ కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. హిడ్మాతో పాటు బర్సేదేవ, దామోదర్ తదితరులు గుట్టల్లోనే ఉన్నారని, ఇటీవల ఇక్కడ కేంద్ర కమిటీ సమావేశాలు జరిగాయని ఛత్తీస్గఢ్ పోలీసులు చెబుతున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొన్ని రోజులుగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో భద్రతా దళాలు మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తూ కాల్పులు జరుపుతున్నారు. ఈ ఆపరేషన్ కారణంగా వందలాది మంది మావోయిస్టులు మృతి చెందుతున్నారు. ఇటీవల పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఎదురు కాల్పుల్లో మరణించారు. వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు శాంతి చర్చల గురించి ప్రస్తావిస్తున్నారు. తమను శాంతి చర్చలకు ఆహ్వానించాలని కోరుతూ మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి లేఖ విడుదల చేశారు. కర్రెగుట్టలో 5 రోజులుగా కూంబింగ్ జరుగుతోందని, ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేసి చర్చలకు పిలవాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కోరింది. శాంతి చర్చలకు తాము సిద్దమని గత వారం కూడా లేఖ రాసినట్లు పేర్కొంది. శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణం సృష్టించాలని విజ్ఞప్తి చేస్తూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేఖ విడుదలైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి, మావోయిస్టులు శాంతి చర్చలకు సంబంధించి మరోసారి లేఖ రాసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అయితే దీనికి సంసిద్ధంగా ఉన్నట్లు లేదు చర్చలకి సంబంధించి. అలాగే ఇప్పటికే 24,000 మంది బలగాలను కూడా మోహరించినట్లు ఉన్నారు కదా. రేపు భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే మార్చి 28న తొలిసారి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నుంచి శాంతి చర్చలకు తాము సిద్ధమని చెప్పి ఒక లేఖ విడుదల చేశారు. తర్వాత రూపేష్ పేరుత మరో లేఖ విడుదల చేశారు. అయినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కర్రెగుట్టలో భారీగా భద్రతా బలగాలను మోహరించి మావోయిస్టుల కోసం వేట ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు
6 మావోయిస్టులు మరణించారని చెప్పి మావోయిస్ట్ పార్టీ నిన్న విడుదల చేసినటువంటి లేఖలో పేర్కొన్నారు. కేంద్ర కమిటీ పేరుతో అభయ్ పేరుతో ఈ లేఖ విడుదల చేశారు. ఇప్పటికే తాము 2 సార్లు లేఖ విడుదల చేశాము. నిన్నటి లేఖతో కలిపి 3 సార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా వేలాది మంది సైన్యంతో మావోయిస్టుల మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి, జీవించే హక్కును కాల రాస్తున్నాయని చెప్పి ఆ ప్రకటనలో అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరే పునరాలోచించాలి, ఆలోచించి అదేవిధంగా పౌర సంఘాలు ఏదైతే విజ్ఞప్తి చేస్తున్నాయో ఆ విజ్ఞప్తి మేరకు తమను చర్చలకు పిలవాలి అని చెప్పి ఆ లేఖలు అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయనట్లుగా కూడా ఉందన్నట్లుగా కూడా ఆ లేఖలు అయితే పేర్కొన్నారు. తమని హత్య చేయటమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా భావిస్తున్నట్లుగా కూడా ఆ లేఖలు అయితే ప్రస్తావించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ బలగాలు యథావిధిగా కర్రెగుట్టలో 7వ రోజు కూడా మావోయిస్టుల కోసం వేట ప్రారంభించినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. దాదాపుగా వేలాది మంది భద్రతా సైన్యం అటువైపుగా మోహరించి ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి డంపులను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు ఒక మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి 3 మహిళా మావోయిస్టులకు సంబంధించినటువంటి మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కొంత అధిక ఉష్ణోగ్రతలో ప్రతికూల వాతావరణం వల్ల జవాన్లకైతే అక్కడ తీవ్ర ఇబ్బంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.